హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ కొత్తపల్లిలో ఒకప్పుడు ప్రెజెంట్స్ బై రానా దగ్గుపాటి గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో జూనియర్ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఆ మూవీ రివ్యూ కూడా అయితే వాచ్ చేయండి ఈ వీడియో ఎండైన తర్వాత. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, మరి మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. మరి మూవీ గురించి మాట్లాడుకోవాలంటే కొత్తపల్లి అనే ఒక గ్రామం. సో ఈ స్టోరీ మొత్తం ఆ ఊరి చుట్టే తిరుగుతుంది. అక్కడ అందరికి తెలిసిన విషయమే, మన హీరో హీరోయిన్ అయితే లవ్ చేసుకుంటారు. ఆ తర్వాత మన హీరోయిన్ అయితే గడ్డిబాబు దగ్గరికి రమ్మంటుంది. అదే సావిత్రి గడ్డిబాబు దగ్గరికి రమ్మన్నాక అసలు గొడవ అయితే షురు అవుతుంది. ఆ తర్వాత మూవీలో చాలా టర్న్స్ అయితే జరుగుతాయి. మరి అసలు ఆ గొడవ ఏంటి, అసలు కొత్తపల్లిలో ఏం జరిగింది అనేది మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇదంతా డెఫినెట్ గా మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీని మీరైతే థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. మరి మూవీ బాగుందా లేదా అంటే డెఫినెట్ గా అయితే మీకైతే నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్స్ మూవీస్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఊరులో ఉండే మనుషులు. సో వీళ్ళు చేసుకున్న వాళ్ళని అదే ఆ ఊరిని అయితే పర్ఫెక్ట్ గా అయితే డిజైన్ చేసుకున్నారు. అండ్ అక్కడ ఉండే మనుషులను కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ని అయితే చాలా బాగా రాసుకున్నారు. అండ్ విలేజ్ లో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో డెఫినెట్ గా వాళ్ళని అయితే అంత బాగా చూపించారు. అండ్ మూవీలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. మీరు అయితే డిఫరెంట్ గా అయితే ఎవరంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి కూడా అయితే ఉండరు. అలాంటి ట్విస్ట్లు తగులుతాయి మీకైతే మూవీలో. కాకపోతే మూవీలో కొద్దిగా అయితే స్లో నరేటివ్ అయితే ఉంటుంది. మీకైతే కొద్దిగా అయితే లాగ్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప అది ఒక్కటి ఇగ్నోర్ చేస్తే మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తగులుతాయి. అండ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది ముందుకు వెళ్తున్నా కొద్ది. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు. మూవీలో కామెడీ ట్రాక్ కూడా అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో లవ్ ట్రాక్ కూడా అయితే మీకైతే బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ ని అండ్ అదే కొత్తపల్లి గ్రామంని అక్కడ ఉండే మనుషులను ప్రతి ఒక్కరిని అయితే బాగా ఇంట్రడక్షన్ చేస్తే అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే అదే ఉంటుంది. మరి సెకండ్ హాఫ్ నుంచి అయితే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. మీకైతే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే తగులుతూ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. మీరైతే ఎవరంటే ఎవరు అరే ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ కూడా అయితే చేయరు. అలాంటి పాయింట్స్ తగులుతాయి మీకైతే సెకండ్ హాఫ్ లో. అండ్ క్లైమాక్స్ కూడా అయితే అదిరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అండ్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. చాలా సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఆ సీన్స్ కూడా అయితే ఎలివేట్ అయ్యాయి. అండ్ ఓవరాల్ గా మంచి ఫిలిం అని చెప్పేసి చెప్తాను. డెఫినెట్ గా ఈ మూవీని చూడాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మూవీని అయితే థియేటర్ లో అయితే చూడండి. ఆల్రెడీ మీరైతే కంచెరపాలెం మూవీ చూసే ఉంటారు. కొత్త కంటెంట్ తీయడంలో వీళ్ళే పోటీ అని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి రానా గారు ప్రజెంట్ చేస్తున్నప్పుడు అనుకున్నాను మన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కడ తగ్గించదు ఈ మూవీ అని చెప్పేసి. సో నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కడ కూడా అయితే తగ్గించలేదు. సో డెఫినెట్ గా మీకు కూడా అయితే నచ్చుతుంది. అండ్ ఖచ్చితంగా థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళైతే చూసేసేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ చూసి కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా జూనియర్ మూవీ రివ్యూ కూడా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. డెఫినెట్ గా జూనియర్ మూవీ రివ్యూని కూడా అయితే వాచ్ చేసేసేయండి. మరి ఆ మూవీ కూడా అయితే ఎంతమంది చూసారో లేదో కూడా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మరి ఈ రోజు రిలీజ్ అయిన 2 మూవీ రివ్యూస్ కూడా అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసేసాను. మరి చూడని వాళ్ళు ఉంటే 2 రివ్యూస్ కూడా అయితే వాచ్ చేసేసేయండి. అండ్ డెఫినెట్ గా మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో, నెక్స్ట్ మూవీ కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.